ఈ కాలం పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పెళ్లి చేసుకోవడం, వెంటనే ఏదైనా అక్కడ చిన్న చిన్న తగాదాలు వచ్చాయంటే వెంటనే విడాకులు తీసుకోవడం, అక్కడ విడాకులు తీసేసుకోగానే మళ్ళీ ఇంకొక రెండో పెళ్లి చేసుకోవడం, ఇది హడావడి బతుకులు అయిపోయాయి. అసలు మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఓపిక సహనంతో ఉందామని కొంచెం కూడా ఆలోచన లేదు. ఏంటో వీళ్ళు ఎంత ఫాస్ట్గా చదువుకుని ఎంత బాగా ఉద్యోగాలు చేస్తున్నారో జీవితాన్ని కూడా అంతే ఫాస్ట్గా నడిపించేస్తున్నారు. అయ్యో ఒక పెళ్లి చేసుకుందాం, దానికే కట్టుబడి ఉందాము, ఇలాంటివి చిన్న చిన్న తగాదాలు అన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి. తెల్లారు లేస్తే మన అమ్మా నాన్నని చూస్తున్నాం కదా, వాళ్ళు కాసేపు కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. అలాగే మనం కూడా ఉండాలన్న ఆలోచన ఈ కాలం పిల్లల్లో లేదు. ఎవరైనా సరే అండి, జీవితం అంటే కొంచెం ఓపిక సహనంతో ఉండాలి. అన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, లాస్ట్కి ఎక్కడ ఏ బురదలో అడిగి వేస్తామో తెలీదు. పెళ్లి చేసుకునేటప్పుడు చక్కగా బాగా ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకోండి. అలాగే కలిసి ఉండేటప్పుడు కూడా కొంచెం ఓపిక సహనంతో ఉండండి. తొందరపాటు నిర్ణయాలతో విడాకులు తీసుకున్నారని అంటే తర్వాత జీవితంలో ఎన్నో ముళ్ళకంచెలు ఉంటాయి. వాటిని అన్నిటినీ తొక్కుకుంటూ దాటుకుంటూ రావాలని అంటే ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి. ఈ కాలం పిల్లలందరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.